SHOAP-TV ప్రేక్షకులకు నమస్కారం. మధుమేహ బాధితుల్లో తరచూ బ్లడ్ టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. రక్తంలో షుగర్ నార్మల్ రేంజ్లో మెయింటైన్ అవుతుందో లేదో అని తెలుసుకోవడానికి మనకి షుగర్ టెస్ట్లు యూజ్ అవుతాయి. కిలోమెట్రిక్ పరీక్షలు, ఆటో అనలైసిస్ ద్వారా మనం షుగర్ టెస్ట్ని, బ్లడ్లో ఉన్న షుగర్ శాతాన్ని మనం తెలుసుకోగలుగుతాం. వీటికి ల్యాబ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఈ కరోనా సమయంలో మనం బయటికి వెళ్ళి చేసుకోవాల్సిన పరిస్థితి లేదు కాబట్టి మనం గ్లూకోమీటర్ ద్వారా మనం సొంతంగా మన పర్యవేక్షణలో మనం ఇంట్లోనే మనం బ్లడ్ టెస్ట్ చేసుకునే అవకాశం ఉంది. గ్లూకోజ్ స్ట్రిప్స్ ద్వారా మనం బ్లడ్ టెస్ట్ చేసుకోవచ్చు. గ్లూకోమీటర్ అనేది ఎలక్ట్రికల్ డివైస్. బ్లడ్ షుగర్ మీటర్ గాను, గ్లూకోజ్ మీటర్ గాను దీనికి పేరుంది. గ్లూకోమీటర్ అంటే బ్లడ్ టెస్ట్ చేసుకునే పరికరం. మనం ఒక డ్రాప్ బ్లడ్ వేయడం ద్వారా స్ట్రిప్ మీద మనకి షుగర్ శాతం తెలుపుతుంది. మనకి మానిటర్ మీద మనకి డిస్ప్లే అవుతుంది. గ్లూకోమీటర్ ద్వారా మనం ఇంట్లోనే పరీక్ష చేసుకోవడానికి నేను మీకు ఇప్పుడు డెమో చూపిస్తానండి. ఇది గ్లూకోమీటర్ సెట్. దీని లోపల మీటరు, స్ట్రిప్స్, బ్లడ్ తీసుకోవడానికి ఉపయోగపడే గన్ను, నీడిల్స్ మెయిన్ కావాల్సినవండి ఇవి. మనం ముందుగా ఈ డివైస్ని చూద్దామండి. మనం బ్లడ్ తీయాలంటే ముందు ఈ డివైస్లో మనం నీడిల్ ఇన్సెర్ట్ చేయాలి. ఇన్సెర్ట్ చేయడం ఎలాగో చూపిస్తాను. దీంట్లో మధ్యన ఈ భాగం ఉంది కదండి, ఈ భాగం ఇలా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ గ్యాప్ ఉంటుంది, ఒక లైన్ లాగా ఉంటుంది. ఆ లైన్ లోపల ఇక్కడ దీనికి కూడా ఒక లైన్ ఉంటుంది. ఆ లైన్లో అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసిన తర్వాత ఈ పైన క్యాప్ రిమూవ్ చేస్తే కానీ ఈ మూత పట్టదండి. ఈ క్యాప్ రిమూవ్ చేయాలి. రిమూవ్ చేసిన తర్వాత దీన్ని ఇలా క్లోజ్ చేసేయాలి. క్లోజ్ చేసిన తర్వాత ఫ్రంట్ ఇలా రొటేట్ అవుతుందండి. 1 2 3 4 అని కొంతమంది ఇస్తారు డివైస్ మీద. దీనికి లైన్స్ ఇచ్చారు. మనం నెంబర్ 4లో పెట్టుకుంటే బెస్ట్ అండి. మనకి ఎక్కువ లోతు దిగకుండా ఇది ఉపయోగపడుతుంది. యారో మార్క్ ఉంటుంది ఇక్కడ. ఆ యారో మార్క్కి ఆ 4th పాయింట్ వచ్చింది లేదే అని చూసుకొని మనం కౌంట్ చేసుకొని రొటేట్ చేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఈ వెనక భాగాన్ని వెనక్కి లాగండి. వెనక్కి లాగడం వల్ల టక్ మన సౌండ్ వస్తుంది. అప్పుడు ఇది పైకి వస్తుంది. పైకి వచ్చిన తర్వాత మనం దీన్ని ఇలా నొక్కితే బ్లడ్ వస్తుంది. దీన్ని ఇలా రెడీ చేసి ఉంచుకోండి. తర్వాత గ్లూకోజ్ స్ట్రిప్స్ మీటర్లో ఎలా పెట్టాలో చూపిస్తాను. ముందుగా మనకి చెక్ అని కానీ చిప్ అని కానీ ఏదైనా ఇస్తారండి ప్రతి మీటర్కి. దాన్ని ఇన్సెట్ చేసి అది కరెక్ట్గా ఉందో లేదో అని చూసుకోవాలి. ఇది పెట్టిన తర్వాత 350 బిలో ఉంటే ఈ మీటర్ కరెక్ట్గా వర్క్ చేస్తున్నట్టు లెక్క. 313 315 చూపిస్తుంది మనకి. తర్వాత ఇది రిమూవ్ చేసి మనం ఎప్పుడన్నా షుగర్ టెస్ట్ చేసుకున్నప్పుడు ఎక్కువ తక్కువలు ఉన్నాయి, మనకి కరెక్ట్గా మీటర్ ఉన్నదా లేదా చెక్ చేసుకోవడానికి ఈ పరికరం ఉపయోగపడుతుంది. ఇది స్ట్రిప్స్ అండి. 25 స్ట్రిప్స్ ఉంటాయి ఈ బాటిల్లో. మనం ఈ క్యాప్ ఓపెన్ చేసి ఎక్కువసేపు ఉంచొద్దండి. మనం వెంటనే క్లోజ్ చేసేయాలి. ఓపెన్ చేసిన వెంటనే స్ట్రిప్ తీసుకొని ఈ బాక్స్ క్లోజ్ చేసేయాలండి. దీని మీద ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. అది చూసి వాడుకుంటే మంచిది. ఎక్స్పైర్ అయిన స్ట్రిప్స్ వాడకూడదండి. మనం దీన్ని ఇక్కడ యారో మార్క్ ఇస్తారండి. యారో మార్క్ ఇక్కడ బ్లాక్ కలర్ ఉంటుంది లైన్స్తో. అది లోపలికి పెట్టాలని సూచిస్తారు. దీన్ని ఇలా లోపలికి పెట్టిన తర్వాత దీని మీద కోడ్ ఉంటుంది. ఆ కోడ్ వచ్చిందో లేదో ఇందులో డిస్ప్లే అవుతుంది. ఒకవేళ కోడ్ కనుక రాకపోతే ఆ కోడ్ ఎలా మార్చుకోవాలో కూడా దీంట్లో ఉంటుంది. దీన్ని ఇలా ప్రెస్ చేసి 1 నిమిషం ఉంచుకుంటే దీని మీద బ్లింక్ అవుతూ ఉంటాయి లెటర్స్. బ్లింక్ అయ్యే లెటర్స్ చేంజబుల్ అనమాట. మనం వాచ్లో ఎలా అయితే మార్చుకుంటామో అలాగే సేమ్ దీంట్లో కూడా మార్చుకోవచ్చు.
బ్లింక్ అయిన లెటర్ మాత్రమే చేంజబుల్. ఒకదాని తర్వాత ఒకటి బ్లింక్ అవుతాయి లెటర్స్. ఆ లెటర్స్ ద్వారా మనం చేంజ్ చేసుకోవాలి. ఈ బాక్స్ మీద ఏ నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ ఇందులో వచ్చేదాకా మనం ఈ బటన్ని ప్రెస్ చేస్తూ ఉండాలి. ప్రెస్ చేసిన తర్వాత మనకి డ్రాప్ సింబల్ చూపిస్తుంది. డ్రాప్ సింబల్ చూపించిన తర్వాత గ్లూకోమీటర్ బ్లడ్ తీసుకోవడానికి రెడీగా ఉన్నదని అర్థం. మనం ఆ బ్లడ్ చూపించకపోతే వేస్తే, మనం స్ట్రిప్ మీద బ్లడ్ వేస్తే స్ట్రిప్ వేస్ట్ అయిపోతుంది. మనం ఆ సింబల్ చూపించిన తర్వాతే వేయాలి. ఏ మిషన్కైనా సరే ఆ డ్రాప్ సింబల్ అనేది చూపిస్తుంది. ఆ చూపించిన తర్వాత అది సక్ చేసుకొని మనకి రిజల్ట్ ఇస్తుంది. ఇప్పుడు మీకు ఎలా టెస్ట్ చేసుకోవాలో చూపిస్తానండి. ఫస్ట్ సోప్తో హ్యాండ్స్ వాష్ చేసుకోవాలండి. ఆరిపోయిన తర్వాత మనం కాటన్ తీసుకొని ఇలాగా నొక్కాలండి. నొక్కిన తర్వాత సరిపడగా బ్లడ్ని దీనికి అందించాలి. ఈ మధ్య లోపల బ్లాక్ కలర్ లైన్స్ ఉన్నాయి. ఆ లైన్స్ 3 కూడా బ్లడ్తో కవర్ అవ్వాలి. ఒకవేళ మీకు హాఫ్ మాత్రమే కవర్ అయితే అది కరెక్ట్గా చూపించదు రిజల్ట్. అప్పుడు ఈ స్ట్రిప్ తీసేసి వేరే స్ట్రిప్ పెట్టుకొని అప్పుడు మళ్ళీ లోపల పార్ట్ అంతా కంప్లీట్ అయిందా లేదా అని చూసుకొని బ్లడ్ని అందించండి. ఇలా ఉంచిన తర్వాత వితిన్ సెకండ్స్లో మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది. రిజల్ట్ అనేది ఇలా వస్తుందండి, డిస్ప్లే అవుతుంది. ఇలా డిస్ప్లే అయిన తర్వాత ప్రతి 100కి 10 to 20%. ఎగ్జాంపుల్ 100 అని ఉంటే 90 కింద మనం లెక్క వేసుకోవాలి. ఎందుకంటే మనం క్యాపిలరీ బ్లడ్ ఇచ్చామండి. క్యాపిలరీ బ్లడ్ ఫింగర్ ద్వారా మనం ఇస్తాము. ప్రతి మీటర్కి క్యాపిలరీ బ్లడ్ ద్వారానే మనం బ్లడ్ టెస్ట్ చేసుకోవడానికి వీలుంటుంది. ఏ మీటర్ అయినా సరే ఇక్కడి నుంచే మనం బ్లడ్ని తీయాలి. వీనస్ బ్లడ్ అంటే ఇక్కడి నుంచి తీస్తామండి. ఇది కాకుండా మనకి ప్రతి మీటర్కి ఇక్కడి నుంచి తీసి టెస్ట్ చేసుకునే అవకాశమే మనకున్నది. తర్వాత బ్లడ్ టెస్ట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఉన్న నిడిల్ని రిమూవ్ చేయాలండి. ఈ మధ్యలో ఉన్న పార్ట్ని తీసేసి దీన్ని ఇలా ముందు కంటే నిడిల్ పడిపోతుంది. మనం చేత్తో కూడా ముట్టుకోవాల్సిన అవసరం ఉండదు. తర్వాత దీన్ని కూడా పాడేయాలండి. ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే మనమే కదా టెస్ట్ చేసుకునేది అని చెప్పేసి వాడిన వాటినే మళ్ళీ మళ్ళీ వాడుతుంటారు. మనం వాడినా కానీ దీని మీద ఒక పొర అనేది ఏర్పడుతుందండి. ఆ పొర ఏర్పడడం వల్ల బ్లడ్ సక్ చేసుకున్నప్పుడు దాని మీద బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. మళ్ళీ దీన్నే మనం గుచ్చుకుంటే ఆ బ్యాక్టీరియా మన బాడీలోకి ఇంజెక్ట్ అవుతుంది. అందుకని ప్రతిసారి ఒక నిడిల్, ఒక స్ట్రిప్ ఫ్రెష్ పెట్టుకోండి. మనం అదే నిడిల్ని మళ్ళీ మళ్ళీ యూస్ చేస్తుంటే మనకి నొప్పి కూడా ఎక్కువగా ఉంటుందండి. ఫస్ట్ టైం వాడిన నిడిల్కి నెక్స్ట్ వాడిన నిడిల్కి మనకి పెయిన్ చాలా తేడా ఉంటుంది. ఇది చాలామంది ఇంకొక మిస్టేక్ చేస్తారండి. ఈ స్ట్రిప్ను కూడా కడిగేసి మళ్ళీ దీంట్లోనే పెడతారు. అది కూడా చేయకూడదండి. ఒక స్ట్రిప్, ఒక నిడిల్ ఒక్కసారి మాత్రమే వాడాలి. దీని వెనకాల బ్యాటరీ ఉంటుందండి. దీన్ని మనం ఒక కాయిన్ యూస్ చేసి ఓపెన్ చేయొచ్చు. ఈ కాయిన్ ఇలా రొటేట్ చేయండి. రొటేట్ చేస్తే దీని లోపల బ్యాటరీ హోల్డర్ ఉంటుంది. హోల్డర్ ద్వారా ఈ బ్యాటరీని హోల్డ్ చేసి ఉంటుంది. హోల్డర్ని పైకి తీస్తే బ్యాటరీ వచ్చేస్తుంది. మనం హోల్డర్ని బయటికి పైకని బ్యాటరీని రిమూవ్ చేశాను నేను. మళ్ళీ సేమ్ ఇలాగే హోల్డర్ని లోపల నుంచి పెట్టి బ్యాటరీని ఇన్సెట్ చేయండి. ఇన్సెట్ చేయగానే సింబల్ వస్తుంది. మళ్ళీ ఇలా రొటేట్ చేస్తే సరిపోతుంది. జనరల్గా 3 months వస్తుందండి బ్యాటరీ. ఒకవేళ మనం బ్యాటరీ 3 months తర్వాత లో చూపిస్తే దీని మీద E6 అని మీకు సింబల్ చూపిస్తుంది. E6 అని సింబల్ కనుక మానిటర్ మీద డిస్ప్లే అయితే బ్యాటరీ లోగా ఉన్నదని అర్థం. అప్పుడు వెంటనే మనం బ్యాటరీని మార్చుకోవాల్సి వస్తుంది. ఒకవేళ HI అని హై అని చూపిస్తే అబౌవ్ 600 అయితే
మీకు హై అని చూపిస్తుందండి. వెంటనే డాక్టర్ గారిని కన్సల్ట్ చేయండి. లో అయితే LO అని చూపిస్తుంది, బిలో 70 అయితే లో అని చూపిస్తుంది. మనకి ఫాస్టింగ్ 70 to 105 mg ఉండాలండి. పోస్ట్ పాన్యల్ 160 లోపులో ఉండాలండి. ఒకవేళ ఎక్కువగా కనుక మీకు ఉంటే మీరు వెంటనే వైద్యుల్ని సంప్రదించండి. ఏ కంపెనీదైనా సరే ఈ బాక్స్ మీద చిన్న అక్షరాలతో రాస్తారండి, బిలో 3 months లోపల వితిన్ 90 days లోపల మీరు దీన్ని వాడండి అని చెప్పి చెప్తారు. మీకు ప్రతి బాక్స్ మీద ఉంటుంది, చూసుకోండి. 3 months లోపల వాడుకుంటే బెస్ట్ రిజల్ట్ వస్తుంది. మన దగ్గర గ్లూకోమీటర్ కనుక ఉంటే మనం జర్నీస్కి వెళ్ళినప్పుడు యూజ్ అవుతుంది. మనం ఇంట్లో ఉంచుకొని ఎమర్జెన్సీ టైంలో మనం ఏదన్నా షుగర్ అప్ అండ్ డౌన్స్లో ఉన్నప్పుడు మనం స్వయంగా దీన్ని టెస్ట్ చేసుకొని మనం చూసుకోవచ్చండి. వితిన్ సెకండ్స్లో వచ్చేస్తాయి. మిగతా టెస్ట్లకైతే మనకి ల్యాబ్ టెక్నీషియన్స్ అవసరం, దీనికి అవసరం లేదండి. మనం దీంట్లో మెమరీ అనేది ఉంటుంది, 2 months ఉంటుంది ప్రతి మీటర్కి. ఈ బటన్ని ఇలా ప్రెస్ చేస్తూ ఉంటే మనకి మెమరీ అనేది చూపిస్తుంది. కొన్ని మిషన్స్కి అయితే మనం కంప్యూటర్ ద్వారా దాంట్లో లోడ్ చేసుకొని మెమరీ అనేది చూసుకోవడానికి కేబుల్ ఇస్తారు. ఒక బెస్ట్ సలహా ఏంటంటేనండి, మనం ఒక బుక్ మెయింటైన్ చేసుకుంటూ ఫాస్టింగ్ పోస్ట్ పాన్యల్ మనం రాసుకుంటూ ఉండి మనం వైద్యుల్ని సంప్రదించినప్పుడు మనం అది వాళ్ళకి చూపించినప్పుడు మనకి మంచి వైద్యం లభిస్తుంది. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన SHOAP-TV వాళ్ళకి ధన్యవాదాలు.